హలో గాయ్స్! ఏం జరిగిందంటే, మా పీజీలో ఉప్మా పెట్టారు గాయ్స్. సో, నేను ఉప్మా తింటాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ నా ఫ్రెండ్‌కి ఉప్మా అంత నచ్చదు. సో, తనొచ్చి "ఉప్మా ఏం తింటాం, దోసలు పోసుకుందాం" అనింది. నేను వెంటనే "ఆ! పోసుకుందాం. నా దగ్గర ఇన్‌స్టాంట్ మిల్లెట్ దోస మిక్స్ ఉంది. ఇది పోసుకుందాం" అని చెప్పాను. సో, తనొచ్చి ఓకే అని చెప్పింది. నెక్స్ట్ ఇట్లా దానికోసం పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను లంప్స్ లేకుండా. నాకు ఎంత వాటర్ పోయాలనేది మాకు తెలియలేదు. సో, దానికోసం కొంచెం యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ లంప్స్ ఏమి లేవనిపించినప్పుడు గరిటె తీసుకొని చూస్తున్నాను. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ నాకు దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా అనిపించింది. సో, అప్పుడు ఆపేసాను. ఇది మనకి దోసకొచ్చేస్తుందని చెప్పి. సో, ఈ కన్సిస్టెన్సీలో మనం కావాలనుకుంటే సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్‌ని బట్టి నేనిక్కడ ఆల్రెడీ యాడ్ చేశాను. నెక్స్ట్ దోస పాన్ పెట్టి యాక్చువల్లీ మా దగ్గర టర్నర్ లేదు. సో, ఈ వుడెన్ స్పూన్‌తోనే నేనిప్పుడు దోసని టర్న్ చేయబోతున్నాను. పర్లేదు చేసేయొచ్చు. నేను ఇంతకుముందు నార్మల్ ఎగ్ దోస పోసినప్పుడు గూడా చేశాను. సో, దీంతోనే మేనేజ్ చేసేద్దాం అనుకున్నాం. అదేంటో ఫస్ట్ దోస ఎప్పుడు బాగా రాదు గాయ్స్. ఎంత హీట్ ఎక్కిచ్చి పోసినా కూడా రాదు. ఇదిప్పుడు ఇలా వచ్చింది ఫస్ట్ దోస. ఈ దోస బ్యాటర్ మనకి నార్మల్ దోసల్లాగా పలచగా పోస్తే రావు కదా! ఇలా లావుగా పోస్తేనే వస్తాయి. సో, నేనిక్కడ లావుగా పోసాను. ఇది చూడ్డానికి రొట్టెలా వచ్చింది. నా ఫ్రెండ్ ఏమనుకునిందంటే, ఈ దోసలు మనం నార్మల్‌గా జెప్టోలో వాటిల్లో పెట్టుకున్నప్పుడు వస్తాయి కదా! ఆ దోస బ్యాటర్ అనుకునింది. ఇదేంటి ఈ కలర్‌లో ఉంది అని చెప్పి షాక్ అయింది. నేనేమో ఇది ఇన్‌స్టాంట్ మిల్లెట్ దోస మిక్స్ కదా! సో, ఇలానే వస్తదని జెప్పాను. తను టేస్ట్ చూసిన తర్వాత ఇది రాగి దోసలా ఉంది అని చెప్పింది. ఇంకా పోసుకున్నప్పుడు స్వతహాగా మనం చేసుకున్నప్పుడు ఆబ్వియస్‌లీ తినకుండా పడేయలేము. ఇంకా తను అలానే తినింది. సెకండ్ దోస మంచిగానే వచ్చింది. నెక్స్ట్ 2, 3 దోసలు అలానే పోసుకున్నాము. హెల్తీ ఆప్షనే. రాగి దోసలైనా ఏదైనా మనం తినొచ్చు నార్మల్ దోసల కన్నా. కానీ ఇక్కడ మనం ఆయిల్ పోసుకునే తింటున్నాం కాబట్టి అంత హెల్తీ ఏం గాదు. ఉప్మా కన్నా బెటరే అనుకోని ఇంకా తినేసాం గైస్ ఇలా పోసుకొని. చూసారు కదా! కలర్ అయితే బావుంది కదా! దాని మీద చూపించినట్టే వచ్చింది కలరు. ప్యాకెట్ మీద ఏదైతే దోస చూపిచ్చారో అలానే వచ్చింది కలర్. సో, యెస్ గైస్ ఇలా జరిగింది. దోసలు పోసుకొని తినేసాం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. బాయ్ బాయ్.